హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. కొన్ని వారాలుగా నేను వీడియో చేయలేదు. అది పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల. అందుకని నేను లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్‌లో సంబంధించిన కొన్ని మూవీస్ కలిపి నేను చూసిన మూవీస్‌లో ఏ మూవీ బాగుందన్నది ఈ వీడియో చూద్దాం. సో, వీడియోస్ నేను చేయనందుకు నన్ను క్షమించండి. అండ్ ఇంకా టాపిక్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి 'మఫ్టీ పోలీస్'. ఈ 'మఫ్టీ పోలీస్' అనే ఫిల్మ్ క్రైమ్, సస్పెన్స్, డ్రామా ఉంటుంది. బాగుంటుంది గైస్. ఎందుకంటే ఇద్దరు యాక్టర్స్ మంచి ఎంగేజ్‌గా తీసుకెళ్లారు. ఫస్ట్ వచ్చేసి 'అర్జున్' అండ్ సెకండ్ వచ్చేసి 'ఐశ్వర్య రాజేషన్'. వీళ్ళిద్దరు యాక్టింగ్ స్కిల్స్ అనేవి మనల్ని మంచిగా గ్రిప్పింగ్‌లో మనల్ని కూర్చోబెట్టేలాగా చేస్తాయన్నమాట. అండ్ ఫస్ట్ నుంచి మీకు సినిమా పెద్దగా అంత అనిపించదు. ఎందుకంటే అలా లవ్ స్టోరీ కొంచెం మిక్సప్ అయ్యి అట్లా తీస్తారన్నమాట. ఒక మర్డర్ జరుగుతుంది. దాని తర్వాత లవ్ స్టోరీ అలా స్క్రీన్ ప్లే నడుస్తుంది. బట్ కాకపోతే ఎప్పుడైతే ఒక 40, 50 మినిట్స్ తర్వాత నుంచి ఫిలిం టోటల్ చేంజ్ అయిపోతుంటది. మీకు ఇంటర్వల్ వరకి ఒక రివలేషన్ క్రియేట్ అవుతది. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక ట్విస్ట్‌తోని రివీల్ అయిపోతదన్నమాట. బాగుంది గైస్. నాకు నచ్చింది. అండ్ యాక్షన్ సీన్స్ పరంగా గానీ, సస్పెన్స్ పరంగా గానీ, స్క్రీన్ ప్లే గానీ, డైలాగ్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, అండ్ సినిమాటోగ్రఫీ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నమాట. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు నచ్చుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12A రైల్వే కాలనీ. ఈ సినిమా కూడా నార్మల్‌గా ఒక జనరల్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ భీమ్ సిసిలియో మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎవ్రీ సాంగ్ కూడా మీకు బాగుంటుంది. బట్ కొరియోగ్రఫీ అదంతా చాలా సింపుల్‌గా చేశారు. రొటీన్‌గా చేశారన్న ఫీలింగ్ మాత్రం నాకొచ్చింది. సాంగ్స్ అనేవి చాలా బాగుంటాయన్నమాట. ఫస్ట్ నుంచి ఈ సినిమా స్టోరీ తీసుకుంటే చాలా సినిమాలలో వచ్చిన కంటెంట్‌కి చాలా మ్యాచ్ అవుతూ వస్తుంటది. బట్ ఎక్కడైతే మనకు ఒక ట్విస్ట్ రివలైజేషన్ అవుతుందనమాట, అక్కడి నుంచి మీకు సినిమా చాలా అంటే చాలా గ్రిప్పింగ్‌గా వెళ్తుంటదనమాట. ఎలా అంటే మీకు చూస్తుంటే అరే! ఇలా కూడా జరుగుతది, ఇలా ఉంటుంది అనన్న ఫీలింగ్ మాత్రం మీకు కలుగుతుంది. ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని లాస్ట్‌లో మీకు చూపిస్తారు. అది నిజమేనా అన్న ఫీలింగ్ నాకొచ్చి నేను కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. యెస్, అది నిజమే అన్నమాట. సో, ఈ సినిమా ఆ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని గురించి మీకు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అండ్ మేకింగ్ బాగుంది. నాకైతే నచ్చింది గైస్ పర్సనల్‌గా. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చుతదని అంటున్నాను. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రాజు వెడ్స్ రాంబాయ్'. ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. మీకు ఆల్రెడీ చాలా వరకు తెలిసే ఉంటది. ఈ సినిమా మంచి ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీ అన్నమాట. నేచురల్ లాంగ్వేజ్ అనేది అంటే నేచురల్ యాక్టింగ్ అనేది ఉండడం వల్ల చాలామందికి బాగా కనెక్ట్ అయిపోయింది. అండ్ మీకు క్లైమాక్స్ చెప్పనవసరం లేదు. అది ఎక్స్‌పెక్టెడ్ చేయలేనంత క్లైమాక్స్ అన్నమాట. అంటే సినిమా నార్మల్‌గా చూస్తున్నప్పుడు బట్ క్లైమాక్స్ రివీల్ అయిన తర్వాత మనకంత ఫీల్ రాకపోవచ్చు. బట్ ఫస్ట్ టైమ్ చూస్తున్న ఆడియన్స్‌కి మాత్రం చాలా ఫీల్ కలిగింది. అందుకే ఈ సినిమా ఇంత పబ్లిక్ టాక్‌తోని ముందుకు తీసుకెళ్ళిందనమాట. సో, నిజంగానే ఇది గూడా ఒక రియల్ స్టోరీ అని చెప్తే మనకు నమ్మాలని అన్నంత అనిపించట్లేదు. బట్ నిజంగా ఇది జరిగిందన్నమాట. ప్రూఫ్ గూడా చూపిచ్చారు చాలా వరకి మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళంతా గూడా ఈవెంట్స్‌లో చాలా వరకు చెప్పారు. సో, ఈ సినిమా గూడా మీరు ఖచ్చితంగా అందరూ కలిసి చూడండి. బానే ఉంటుంది సినిమా. మంచి కామెడీ సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. సో, నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రివాల్వర్ రీటా'. ఇదొచ్చేసి డ్రామా అండ్ క్రైమ్. ఇది సినిమా సీన్ ఓపెన్ చేయగానే క్రైమ్ జరుగుతుంటది. ఆ క్రైమ్ వచ్చేసి కొంచెం కామెడీ వే ఆఫ్‌లో తీసుకెళ్తుంటారు. బట్ క్రైమ్ జరిగిన తర్వాత చూపించే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎంగేజింగ్‌గా ఉండవు. జస్ట్ కామెడీ ఏదో పండించాలని చేశారు. బట్ అదంతా కామెడీ మనకు వర్కౌట్ అవ్వలేదన్నమాట అక్కడ. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఈ ఫిల్మ్‌ని మనం చూస్తాము. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్ అంతగా అక్కడ ఏముండదన్నమాట. బోరింగ్ స్క్రీన్ ప్లే, రిపీటెడ్ సీన్స్ అండ్ యాక్టింగ్ లెవెల్స్ కూడా ఆల్రెడీ చూస్తుంటే ఏదో యాక్టింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేచురల్‌గా ఎక్కడ అనిపించదు. ఏదో 'కీర్తి సురేష్' గారు ఉన్నారు అనే దాంతోనే నేను చూడడం స్టార్ట్ చేశాను. బట్ నాకంతగా సాటిస్ఫై అయితే అనిపించలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'మొగ్లీ'. ఇదొచ్చేసి డ్రామా ఫిల్మ్ అన్నమాట. ఎలాంటి డ్రామా ఫిల్మ్ అంటే లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ అండ్ రివెంజ్ వీటి దాంట్లో నడుస్తూ ఉంటుంది. ఇది చెప్పాలంటే మక్కి కొట్టాడనమాట డైరెక్టరు. 'జేఎం' సినిమా తీసుకొచ్చి ఇప్పుడున్న అప్‌డేటెడ్ వర్షన్‌లో జస్ట్ స్టోరీ లైన్ చేంజ్ చేసి 'జేఎం' సినిమాని మళ్ళీ చూపించాడు మనకి. ఎందుకంటే నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చాలా చూసాను. బట్ ఈ సినిమా చూసినప్పుడు నాకంత అర్థం కాలేదు. బట్ సినిమాలో ఇంటర్వ్యూలో పడే కార్డ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టేస్తే ఆ పోలీస్ క్యారెక్టరు, ఈ హీరోయిను, ఆమె డంప్ క్యారెక్టరు, మళ్ళీ అడవిలో సీన్స్, అక్కడ మళ్ళీ సాంగ్స్ ఇవన్నీ ఒక మళ్ళీ అందులో హనుమాన్ సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ పెట్టడము ఇదంతా 'జేఎం' సినిమా అన్నమాట. అప్పట్లో చూసిన వాళ్ళకి ఇది సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే కాపీ కాబట్టి. ఇప్పుడు చూసిన జనరేషన్‌కి కొంచెం ఓకే. కొత్తగానే ఉంది అన్న ఫీలింగ్ మాత్రం కలగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ దరిదాపులో ఇలాంటి కంటెంట్ ఎప్పుడు మనకి ఈ సినిమాలో రాలేదు కాబట్టి. హీరో యాక్టింగ్ గానీ, స్టంట్స్ గానీ, అతను ఇచ్చే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడన్నమాట. యాంకర్ సుమ గారు అబ్బాయి. సో, అది పక్కన పెట్టేస్తే స్టోరీ లేదు అండ్ స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా ఉండదు. అండ్ యాక్షన్ సన్నివేషన్స్ అంతగా మనల్ని మెప్పించే విధంగా అంటే హీరో తరపునే డామినేషన్ ఎక్కువ ఉన్న ఫీలింగ్ మనకు కలుగుతుంటుంది. అండ్ విలన్ పాత్ర ఏదైతే చేశారో బండి సరోజ్ కుమార్ అతను యాక్టింగ్ లెవెల్స్ అండ్ అతని క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా చేశాడు.
అదర్‌వైజ్ జీరో అన్నమాట. నాకైతే చాలా బోర్ వచ్చింది. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఆజాదీ'. ఈ 'ఆజాదీ' అనే ఫిలిం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక పర్సన్‌ని ఎస్కేప్ చేయాలి. ఇదే సినిమా మొత్తం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి మొత్తం ఇదే సినిమా అన్నమాట. నాకైతే ఎలా అంటే అలా ఎలా ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అనే దాని మీద క్యూరియాసిటీ చాలా పెరిగింది. బట్ ఒకటే రొటీన్ సీన్స్ అయిపోయాయన్నమాట. హాస్పిటల్, వీళ్ళ గ్యాంగ్ అండ్ పోలీసులు ఇదంతా రొటీన్ చూసి చాలా బోర్ ఫీల్ వచ్చింది నాకు. బట్ కాకపోతే మీకు ఒకవేళ టైం ఉంది, ఒకవేళ ఇంకా ఏ మూవీస్ అనేవి ఏవి లేవు అనుకుంటే మాత్రం టైమ్ పాస్ కోసం ఒకసారి అట్లా వాచ్ చేయొచ్చు. మెయిన్‌లీ కంటెంట్ అండ్ మేకింగ్ మాత్రం నాకు చాలా బాగుంది. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'డ్రైవ్'. ఈ 'డ్రైవ్' అనే ఫిలిం నా పర్సనల్‌గా చెప్పాలి అనంటే కొత్తగా ట్రై చేశారు. అంటే ఒక హ్యాకర్ సంబంధించిన రివెంజ్ డ్రామా ఫిలిం అన్నమాట ఇది. డ్రైవ్ చేస్తున్నప్పటి నుంచి మొత్తం డ్రైవింగ్‌లో ఉంటుంది అండ్ ఫోన్‌లో ఉంటుందనమాట స్క్రీన్ ప్లే. అండ్ హ్యాకర్ సంబంధించిన సీన్స్ ఇక్కడ ఈ పర్సన్ ఇబ్బంది పెడుతూ తీసుకెళ్లారన్నమాట. ఆ తీసుకెళ్ళే విధానం కొంచెం ఎంగేజింగ్‌గానే ఉంటుంది. సస్పెన్స్‌గానే ఉంటుంది. బట్ కాకపోతే మన ఐకి ఎలా అంటే సినిమా చూస్తున్నప్పుడు ఏ సీన్స్ అయినా సరే ఒకే లొకేషన్‌లో జరుగుతూ ఉంటే ఆ బోర్ ఫీల్ వస్తదనమాట. నాకు కూడా ఇక్కడ అదే జరిగింది. బట్ కాకపోతే ఆది పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే పర్సన్స్ చుట్టుపక్కల లేకున్నా ఓన్లీ ఫోన్‌లోనే అలాంటి ఎమోషన్, అలాంటి యాక్టింగ్, అలాంటి యాంగ్రీ ఇదంతా చూపించాలంటే చాలా కష్టం. ఓన్లీ కెమెరా ముందే చేయాలది. సో, ఆ విషయంలో నాకు ఆది పనిశెట్టి గారు బెస్ట్ యాక్టర్ అనే ఫీలింగ్ మాత్రం నాకొచ్చింది ఈ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ క్లైమాక్స్‌లో డెలివరీ అయిన క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్‌లో రివీల్ అవుతారన్నమాట హ్యాకర్ క్యారెక్టరు. సో, అక్కడి నుంచి మళ్ళీ పార్ట్ 2కి అట్లా ప్లాన్ చేసుకున్నారు. బట్ టైమ్ పాస్ కాకపోతే అట్లా చూడొచ్చు. బట్ చాలా బోరింగ్ ఉంటదన్నమాట. స్లోగా వెళ్తుంటది. బోరింగ్ ఉంటది. ఈ సినిమా కూడా పెద్ద లెంత్ ఎక్కువ లేదు. ఓన్లీ 1 అవర్ 40 మినిట్స్ అలా ఉంది. బట్ అయినా గాని సింగిల్ లొకేషన్స్, సింగిల్ రిపీటెడ్ సీన్స్ వచ్చేసరికి కొంచెం అట్లా బోర్ ఫీల్ వస్తది. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం గుడ్ అనమాట. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 'మఫ్టీ పోలీస్' చూడండి. మంచి ఎంగేజింగ్ అండ్ స్క్రీన్ ప్లే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ట్విస్ట్‌లుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12 ఏ రైల్వే కాలనీ. ఈ ఫిలిం వచ్చేసి అల్లరి నరేష్ గారు చేశారు. ఈ ఫిలిం కూడా ఫస్ట్ మీకు చూసినప్పుడు నార్మల్ ఫీల్ వస్తుంటది. బట్ ఒకసారి ట్విస్ట్ రివీల్ అయినప్పటి నుంచి మీకు మంచి స్క్రీన్ ప్లే అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు పర్సనల్‌గా ఈ ఫిలిం కూడా నచ్చింది. యాక్చువల్లీ వచ్చేసి మీకు చెప్పనవసరం లేదు. 'రాజు వెడ్స్ రాంబాయ్' ఇంకా కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఎవరుంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా చూడండి. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ. బై.